అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. నేను మీ రాధా జ్యోతిని. ఈరోజు చూసుకున్నట్టయితే గొల్లవాణి గుంట్లో అయితే G+2 అప్రూవల్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఫ్లాట్ అయితే ఇదే అండి. ఇదైతే పార్కింగ్ ఏరియా అండి. మన హౌస్ చూసుకున్నట్టయితే లగ్జరీ లుక్ అయితే వస్తుందండి. ఇదైతే హాల్ అండి. హాల్లో అయితే పిఓపి డిజైన్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారు. మన హాల్లోనే వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ కూడా బ్యూటిఫుల్ లుక్తో అయితే డిజైన్ చేశారు. టీవీ యూనిట్ పక్కన అయితే 2 కబోర్డ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే పూజ గది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే కబోర్డ్ వర్క్ అనేది చాలా యూనిక్గా అయితే ఉందండి. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి డిజైన్ చేశారు. ఇదైతే మన సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి అయితే మన కన్వీనియంట్గా ఉంటుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్లోనే ఇంకో కబోర్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ చూసుకున్నట్టయితే వాల్ టైల్ 6 feet అయితే ఇచ్చారు మనకి. వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ఇదైతే సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో కూడా పిఓపి డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే వాష్రూమ్. వాష్రూమ్లో వాల్ టైల్ అనేది 6 feet అయితే ఇచ్చారు. మనకు వాష్ బేసిన్ కూడా వాష్రూమ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే కిచెన్. కిచెన్లో వుడ్ వర్క్ అంతా కూడా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. వాల్ టైల్ అనేది మనకి సరౌండింగ్ వర్క్ ప్రాపర్గా అయితే డిజైన్ చేశారండి. మనం కార్ పార్కింగ్కి పెట్టుకునే ఏరియా అంతా మనకి టైల్స్ డిజైన్తో అయితే ప్రొవైడ్ చేశారు. చిన్నది వాష్ ఏరియాగా యూస్ చేసుకోవడానికి అయితే మనకి మెటల్ కింద అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. స్టెప్స్ అయితే ఇవే. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. బాల్కనీ. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చూసుకున్నట్టయితే వాల్ టైల్స్ అంతా కూడా రోప్ వర్క్ ఇచ్చారండి. పిఓపి డిజైన్తో పాటు యూనిక్గా అయితే మనకి డిజైన్ చేశారు. హౌస్ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ డిజైన్తో అయితే డోర్ అనేది డిజైన్ చేశారు. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా హౌస్ సేమ్ అలాగే ఉందండి. కాకపోతే కబోర్డ్ డిజైన్ పిఓపి డిజైన్ అయితే చేంజ్ చేశారు. పిఓపి డిజైన్ అయితే బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి. వాష్ బేసిన్ కూడా యూనిట్ లుక్తో అయితే ఉంది. ఇదైతే పూజ గది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే పిఓపి డిజైన్ అనేది బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. వుడ్ వర్క్ అంతా కంప్లీట్గా అయితే చేశారు. ఇదైతే వాష్రూమ్ అండి. వాష్రూమ్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ వాష్ బేసిన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ అనేది చాలా బాగుంది.
వాష్రూమ్లో వచ్చి వాల్ టైల్స్ అనేది 6 feet అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు G+1 ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇదైతే పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ పైన ఇక్కడ చూసుకుంటే వ్యూ అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పైన పెంట్ హౌస్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇదైతే హాల్ పిఓపి డిజైన్తో మనకు వస్తుంది. టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పూజ గది. ఇదైతే బెడ్రూమ్. పిఓపి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. కబోర్డ్ వరకు కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. బీరువా పెట్టుకోవడానికి కూడా మన కబోర్డ్ టైప్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చి సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి అయితే ఇది మన కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదండి వాష్రూమ్ అండి. వాల్ టైల్స్ వచ్చి 6 feet అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్స్ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ డిజైన్ అయితే మనకి డిజైన్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. వాష్ బేసిన్ కూడా మనకు వాష్రూమ్లోనే చేశారు. మన హాల్లోనే హ్యాండ్ వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే కిచెన్. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది గొల్లవానిగుట్ట 60 feet రోడ్డుకి అయితే దగ్గరలో అయితే వస్తుందండి. మనకి 19కి 63 డైమెన్షన్స్తో అయితే వస్తుంది. మొత్తం ఓవరాల్గా 33 అంకణాలండి హౌస్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 30 feet రోడ్తో వస్తుంది. నార్త్ ఫేసింగ్తో అయితే హౌస్ మనకు వస్తుందండి. హౌస్ కాస్ట్ చూసుకున్నట్టయితే 1,65,00,000 అయితే చెప్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని అయితే సంప్రదించగలరు. మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. థ్యాంక్ యూ.